షర్మిలాని కించపరుస్తూ మాట్లాడినటువంటి శ్రీరెడ్డి ఇదైతే చాలా నీచ రాజకీయాలకి చాలా నీచ రాజకీయం. అది ఎలాగంటే షర్మిల గారు ఒక మంచి భర్తకి భార్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక దైవ సావకుడు. ఎన్నో సంస్థల్ని సంఘాలని ఎంతోమంది పాస్టర్స్ని ఆర్గనైజేషన్ని ఎంతోమందికి దేవుని బోధలు చెప్పేటువంటి ఒక దేవుని సావకుని భార్య. ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఇద్దరు బిడ్డలకి తల్లి. ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి కూతురు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రభావవంతం కలిగినటువంటి మహిళ సోనియా గాంధీ గారిని నిలదీసినటువంటి ఒక పవర్ఫుల్ వెపన్ అనే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించి పోటీ చేయాల్సిన సీటును కూడా తాను గౌరవించేటువంటి పార్టీ అధికారంలో రావడానికి తాను పోటీ చేయాల్సిన స్థానాన్ని తాను తన కుటుంబంతో ఉన్నటువంటి మంచి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కోసం సీటు ఆ నియోజకవర్గంలో కూడా పోటీ చేయకుండా త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తి. విజయమ్మ గారు చాలా ఇష్టంగా చూసుకున్నటువంటి ఒక వ్యక్తి. రాజశేఖర్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. రాజశేఖర్ రెడ్డిని యాజ్ ఇట్ ఈస్గా ప్రజలకు చూపించే మాటతోనూ తన ముఖ కవళికలతోనూ తన అహంభావాలతోనూ రాజశేఖర రెడ్డి ఇలాగే ఉంటాడు అని చూపించగలిగిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు, స్వయాన చెల్లెలు. క్రిస్మస్ తను ఒక క్రిస్టియన్, అంటే తన భర్త ఒక సేవకుడిగా తాను కూడా అదే వెళ్ళే పొందాలన్నటువంటి ఒక వ్యక్తి. తను హిందూ కుటుంబంలో పుట్టినప్పుడు కూడా ఇక్కడే మతం మార్పులు అనేది కాదు, మతం అనేది కాదు, అదొక మార్గం. వాళ్ళు ఎన్నుకున్నది ఒక మార్గం. ఆ మార్గంలో భర్తతో పాటు ప్రయాణించేటువంటి ఒక వ్యక్తి. తన కుటుంబం అంతా కూడా ఆ మార్గంలోనే ప్రయాణించేటువంటి కుటుంబం. సో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తాను క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో అంటే రేపో మాపో తన ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోకి షర్మిల గారు రాబోతున్నారనేది నడుస్తున్నటువంటి చర్చ. దాని మీద చర్చలు కూడా నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో చర్చలు కూడా నడుస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆవిడ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతుందన్నారు. అలాగే సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి కూడా కొద్ది కాలం నుంచి ఏదో గ్యాప్ నడుస్తుంది. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ విభేదాలు ఏదో నడుస్తున్నాయి. వాళ్ళ మధ్యలో ఏదో చిన్న దూరం ఏదో ఉంది. ఆ గ్యాప్లో ఆవిడ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. కానీ వాళ్ళ అన్నయ్యకి దూరంగా ఉంటుందో, వాళ్ళ వదినకి దూరంగా ఉంటుందో, సంథింగ్ ఇంకేదైనా కానివ్వండి, రాజకీయాలకు సంబంధించిన విషయం అయితే కాదు. కానీ కుటుంబ వ్యవహారం అది. కుటుంబ వ్యవహారాన్ని మనం రాజకీయాలకు లింక్ పెట్టవసరం లేదు. ఆ చెల్లి ఆ అన్నయ్యకి శుభాకాంక్షలు చెప్పలేదు కదా అని నేను వచ్చి ఈ చెల్లిని తిట్టాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ఆవిడ క్రిస్మస్ పండుగను జరుపుకునే టైంలో చంద్రబాబు నాయుడు గారికి కుటుంబానికి ఒక గిఫ్ట్ పంపించింది. వాళ్ళు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు. రేపొద్దున వాడు సంక్రాంతి చేసుకునే టైంలో ఆమెకు కూడా ఒక గిఫ్ట్ పంపిస్తారు. ఆవిడ కూడా తిరిగి కృతజ్ఞత చెప్పిద్ది. అదంతా కూడా ఏంటంటే రాజకీయాలు సర్వసాధారణం. రేపొద్దున ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా రావచ్చు. కానీ కుటుంబ వ్యవహారాలు వేరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఏముందో తెలియదు. వాళ్ళిద్దరి మధ్య వివాదం ఏముందో తెలియదు, విభేదాలు ఏమున్నాయో తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో దాన్ని కూడా రాజకీయాలకి ముడేసి శ్రీరెడ్డి అనేటువంటి పచ్చి బూతు పర్సనాలిటీ, ఎందుకు పనికిరానటువంటి దిగజారుడు వ్యక్తి, ఆడు వైసీపీ సింపథైజర్గా ఉండటమే వైసీపీకి నష్టం. అలాంటి ఒక విపచ్చమైనటువంటి బూతు పర్సనాలిటీ అర్ధనగ్నంగా రోడ్డు మీద గుడ్డలోడు తీసుకుని కాస్టింగ్ కోచ్ మీద కాస్టింగ్ కోచ్ అంటూ కూడా పోరాటం చేసి వీళ్ళతో అక్రమ సంబంధాలను భయపెట్టి బెదిరించి డబ్బులు తీసుకుని ఈ రాష్ట్రం వదిలి పారిపోయి, ఈ రాష్ట్రంలో ఉంటే తంతారో చంపేస్తారనే భయంతో ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి పారిపోయి, నిన్నగాక మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసినటువంటి ఒక గలీజ్ మహిళ ఆవిడ పాపం ప్రతివత అని షర్మిల గారిని సంబోధిస్తుంటే ఇంకా చాలా మందికి ఎంత బాధ వేస్తూ ఉంటుందంటే, ఒక రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సింపథైజర్గా ఉన్నటువంటి ఆ మహిళ అలా మాట్లాడుతూ ఉంటే నిజంగా అది మీ పార్టీ దిగజారుడుతనానికి ఒక సింబల్గా మాత్రం మారిపోతుంది. అలాంటి వ్యక్తుల్ని పెంచి పోషించి ఎంకరేజ్ చేసేది కేవలం మీరే. పెంచి పోషించి ఎంకరేజ్ చేయటమే కాకుండా అలాంటి వాళ్ళని మీ పార్టీలో కంటిన్యూ చేస్తే చెప్పలేం. ఎందుకంటే ఇంత నీచ రాజకీయాలకి అంటే మీరు ఎంత కరుడుగట్టి వ్యవహరించకపోతే మీ పార్టీలో సింపథైజర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని పొగుడుతూ స్వయాన మీ రక్తం పంచు పుట్టినటువంటి, మీ తోడ పుట్టినటువంటి మీ చెల్లిని విమర్శిస్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఆ పార్టీ విధి విధానాన్ని కాపాడుకోవాలన్నా ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకి వీళ్ళ వల్ల ఏం ఉపయోగం కాదు. వీళ్ళు చెప్తే ప్రజలు వినేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళేమి
దేశానికి సేవ చేసినటువంటి సైనికులేం కాదు, వాళ్ళేం వేరే మహిళలేమీ కాదు. జస్ట్ వాళ్ళ స్వార్థం కోసం ఎవరో ఒకళ్ళ చెంతం చేరి వాళ్ళ లబ్ధిని చేకూర్చుకున్నాడు తప్ప వాళ్ళలో ఎక్కడా కూడా నిజాయితీలు ఉండవు, విలువలు లేనటువంటి వ్యక్తులు, బూత్ వ్యవహారాలు నడుపుకునేటువంటి వ్యక్తుల్ని మీ పార్టీలో ఉంచి మీ పార్టీకే చెడ్డ పేరు, షర్మిల గారిని తిట్టడం వల్ల ఇవాళ ఎవరైనా సరే మీ పార్టీకే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా ఈ పార్టీలో ఆవిడ పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళ మీద, అందరి మీద కూడా ఉంటుంది.